నాకున్న ఒక చిన్న కోరిక వల్ల జీవితం చేసుకొని కార్‌లో బయలుదేరాం. మా ఇంటి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో అడవి ఉంది. అది మరీ పెద్ద అడవి కాదు. అలా అని చిన్న అడవి కూడా కాదు. ఒక మీడియం అడవి. ఆ అడవిలోకి మేమెళ్ళాం. కార్‌ని ఒక దగ్గర పార్క్ చేసి లోపలికి వెళ్తూ ఉన్నాం. కార్‌ను వదిలి దాదాపు 1 కిలోమీటర్ వరకు వచ్చేసాం. కానీ మాకు కావాల్సిన స్పాట్ మాత్రం మాకు దొరకలేదు. దానికోసం మేము వెతుకుతున్నాము. అలా వెతకగా ఒక దగ్గర "వాసు, ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ చూడు. ఏమైందే? ఏముందక్కడ?" అంటూ నేను వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ చూడగా నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ కొన్ని ముద్రలున్నాయి. కాలి ముద్రలున్నాయి. ఆ ముద్రలు చాలా విచిత్రంగా ఉన్నాయి. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మంజు కొంచెం భయంగా, "వాసు, ఈ అడవిలో ఏమైనా మృగాలు ఉన్నాయా?" "హే! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ అడవిలో మృగాలా? మంజు, నువ్వు ఎక్కువగా థింక్ చేయమాకు. ఈ అడవిలో మృగాలేమీ ఉండవు. అవి చిన్న చిన్న జంతువులు అయి ఉంటాయి ఆ ముద్రలు. నువ్వు ఎక్కువగా థింక్ చేసి నన్ను కూడా టెన్షన్ పెట్టమాకు. రా వెళ్దాం" అని నేను మంజుకి ధైర్యం చెప్పాను. ఇక మేము అలా కొంత దూరం వెళ్ళగా మాకు ఒక అందమైన ప్లేస్ కనిపించింది. చెట్లు కొంచెం దూరంగా అక్కడొకటి ఉన్నాయి. సన్‌లైట్ అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ వేసుకుంటే బావుంటుందని మేము అక్కడ వేసుకున్నాము. రాత్రిపూట మంట వేసుకోవడం కోసం కట్టెపుల్లల కోసమని మేము పక్కకెళ్ళాము. మంజు కట్టెపుల్లలు తీసుకుంటూ ఉంది. సడన్‌గా మంజు చెట్టు వైపు చూసింది. తను వణికిపోయింది. చాలా భయపడింది. ఎందుకంటే ఆ చెట్టు మీద కొన్ని కాళ్ళ ముద్రలున్నాయి. ఇందాక ఏవైతే తను చూసిందో అవే ముద్రలు చెట్టు మీద కూడా ఉన్నాయి. "వాసు, వాసు, ఇలా రా" అని మంజు పిలిచింది. నేను హడావిడిగా వెళ్ళాను. "ఏమైంది మంజు? ఎందుకు అరిచావు?" "వాసు, ఇక్కడ చూడు." "ఏముంది మంజు? అక్కడ ఏముంది? చూడు వాసు, నీకు కనపడడం లేదా?" "ఈ ఏ ఏ కాలి ముద్రలేయి?" "వాసు, ఇందాక నేను చూశాను కదా ఆడ. ఆ ముద్రలు ఇక్కడ ఉండాలి. ఏవి?" అని మంజు టెన్షన్‌గా చెప్తుంది. "మంజు, కాలి ముద్రలు చెట్టు మీదనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాలి ముద్రలు నేల మీద ఉంటాయి గానీ చెట్టు మీద ఎందుకుంటాయి? ఇందాక నువ్వు అది చూసి చాలా భయపడ్డావు అనుకుంటా. ముందు వాటి నుంచి బయటకి రా. నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. ఇక్కడ ఏమీ లేవు. చూడు, ఆ చెట్టు మీద కాండాలు తప్ప ఇంకేమీ లేదు." "లేదు వాసు, నేను చూశాను. ఈ చెట్టు మీద కాలి ముద్రలు నాకు కనిపించాయి." "మంజు, దాని గురించి వదిలేయ్. రా వెళ్దాం" అని మంజుని తీసుకెళ్ళాను. ఇక అర్ధరాత్రి అయింది. మంట వేసుకొని చలి కాచుకున్నాము. కాసేపటికి మంజు ఫుడ్‌ని ప్రిపేర్ చేసింది. కడుపు నిండా ఆ ఫుడ్‌ని తిన్నాము. ఇక పడుకున్నాము. మా మధ్యన ఒక చిన్న డిమ్ లైట్. పడుకొని చాలా కబుర్లు చెప్పుకున్నాం. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక లైట్ వెలుగు మా టెంట్ మీద పడుతూ ఉంది. సడన్‌గా అది చూసి మాకు భయమేసింది. అర్ధరాత్రి ఈ అడవిలో మేము కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని మేము బయటికెళ్ళాం. బయటికి వెళ్ళగానే ఆ లైట్ మాకు కనపడలేదు. ఏ మినుగురు పొడుగు అయ్యుంటుందని అనుకుని లోపలికొచ్చి మళ్ళీ పడుకున్నాము. మేము తిన్న ఫుడ్ కొంచెం మిగిలిపోయింది. అది బయటే పెట్టేశాము. ఇక అర్ధరాత్రి అయింది. టైము 1 గంట అలా కావస్తుంది.
నేను అలాగే మంజు మంచి నిద్రలో ఉన్నాము. సడన్గా ఆ లైట్ వెలుగు మా టెంట్ చుట్టూ తిరగడం మొదలైంది. మంజుకి మెలకు వచ్చింది. తను ఆ లైట్ని చూసి చాలా భయపడింది. ఏంటది, ఆ లైట్ ఏంటి అను మంజు బిక్కు బిక్కుమంటూ అలా చూస్తూ ఉంది. మంజుకి తింటున్న శబ్దం వినిపించింది. వాళ్ళు బయట పెట్టిన ఫుడ్ని ఎవరో తింటున్నారు. ఆ వెలుగు తన కళ్ళ ఎదురుగానే ఉంది. మంజు గజగజ వణుకుతూ ఉంది. మంజుకి ధైర్యం లేదు వెళ్ళి చూడాలంటే, కాబట్టి కామ్గా పడుకుంది. భయంగానే మంజు నిద్రపోయింది. అలా మార్నింగ్ అయింది. మంజు నెమ్మదిగా కళ్ళు తెరుస్తోంది. ఎదురుగా వాసు. శబ్దం చేయకు, కామ్గా ఉండు. మంజు, మనం ఒక ప్రమాదంలో పడ్డాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఏమైంది వాసు, ఏం మాట్లాడుతున్నావు? మంజు, మన ఇద్దరం పడుకున్నాక అర్ధరాత్రి 1 గంట సమయానికి ఒక వెలుగు మన టెంట్ చుట్టూ తిరిగింది. ఆ ఫోక్స్ నా కళ్ళ మీద పడడం వల్ల నేను లేచాను. ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏంటో తెలుసా? మనం ఫుడ్ని బయట పెట్టాం కదా, ఆ ఫుడ్ని తింటుంది. ఆ శబ్దం నాకు వినిపిస్తోంది. ఎన్నో వారాలుగా ఫుడ్ లేకపోతే ఎలా తింటారో అలా తింటున్నారు. ఎవరా అని భయంగా నన్ను దగ్గరికి వెళ్ళి జిప్ని కొంచెం తీసి ఒక కన్నుతో చూశాను. అది చూడగానే నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నాకే తెలియకుండా నేను వణుకుతున్నాను. నా కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. నేను చూసేది నిజమా అబద్ధమా నాకు తెలియడం లేదు. నా ఎదురుగా ఉన్నది మామూలు జీవి కాదు. దాని తల మీద ఒక ఎంట్రుక, దానికి బల్బు లాంటి ఒకటి ఉంది. దాని నుంచే వెలుగొస్తుంది. దాని కళ్ళు చిన్నవిగా లోపలుకున్నాయి. పదునైన 2 కూరపళ్ళు, పొడవాటి 2 గోళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, కండరాలు తిరిగిన శరీరం. ఆ భయంకరమైన జీవిని చూశాక నా గుండె వణికిపోయింది. ఏం చేయాలో తెలియక పడుకున్నాను. నీకు చెప్పాలి అని ఉన్నా చెప్పలేను, ఎందుకంటే నువ్వు లేస్తే దానికి ఎక్కడ తెలుస్తుందేమో అని. అలాగే నువ్వు భయపడతావు కనుక నీకు చెప్పలేదు. వాసు, నైటు ఆ వెలుగుని నేను కూడా చూశాను. నేను లేచాను, కానీ దాన్ని నేను చూడలేదు. నాకు భయం వేసింది. నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఎందుకులే అని ఆగిపోయాను. వాసు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్దాంపా. లేదు మంజు, మనం ఇప్పుడు వెళ్ళలేము. ఎందుకో తెలుసా? ఆ జీవి ఇక్కడే ఉంది. మంజు ఆ జీవిని చూసింది. నేను ఎలా అయితే వణికిపోయానో తను కూడా అలాగే వణికిపోయింది. మంజు కళ్ళల్లో భయం నాకు కనిపిస్తుంది. నేను మంజుకి కొంచెం ధైర్యం చెప్పాను. అలా 2 గంటల వరకు మేము ఆ టెంట్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాము. 2 గంటల తర్వాత నేను వెళ్ళి చూశాను, కానీ మాకు ఆ జీవి కనపడలేదు. అది మంజుకి చెప్పాను. ఇక వెంటనే సామాన్లు సర్దేశాము. నెమ్మదిగా బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూస్తే ఆ జీవి మాకు ఎక్కడ కనపడలేదు. టెంట్ని తీసేసి బ్యాగ్లో వేసుకున్నాము. ఇక మేము బయలుదేరాము కారు వైపు. మా బ్యాట్లకి ఏంటి అంటే కారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అలా మేము సగం దూరం వెళ్ళగా అది వినగానే మా గుండె జారిపోయింది. ఆ భయంకరమైన శబ్దం ఆ జీవితేనేమోనని మాకు అనిపించింది. మేమిద్దరం పరిగెడుతున్నాము. సగం దూరం వెళ్ళి ఆగిపోయాము. నిశ్శబ్దంగా ఉన్న ఆ అడవిలో ఒక శబ్దం వినిపిస్తుంది. చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. నెమ్మదిగా పైకి చూస్తే ఆ జీవి చెట్ల మీద దూకుతూ వస్తూ ఉంది. దాన్ని చూడగానే పరిగెందుకున్నాం. చాలా వేగంగా పరిగెడుతున్నాం. మంజు నా వెనకాలే ఉంది. మంజు, త్వరగా రా అంటూ నేను పిలుస్తున్నాను. అలా కాసేపు పరిగెత్తగా మా ఎదురుగా మా కారు ఉంది. మంజు, కారు అదుగో, రా వెళ్ళిపోతాం అని మంజుకు నేను చెప్పాను. పరిగెడుతున్నాం. ఇక కారు దగ్గరికి వచ్చేసాం. కారు డోర్ ఓపెన్ చేసి నేను వెనక్కి తిరిగి చూశాను.
ఒక్కసారి నా గుండె వణికిపోయింది. మంజు అక్కడ లేదు. ఆ శబ్దం ఖచ్చితంగా మంజుదే. మంజుకి ఏమైనా అయిందా అని పరిగెత్తాను. అలా పరిగెడుతూ చూస్తూ ఉన్నాను. సడన్గా ఒక దగ్గర ఆగిపోయాను. మంజు కాళ్ళు నాకు కనిపిస్తున్నాయి చెట్టు పక్కన. నెమ్మదిగా వెళ్ళి మంజుని లాగాను. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత నాకైతే లేకుండా నా కళ్ళల్లో నిలుస్తున్నాయి. అక్కడ మంజు కాళ్ళు మాత్రమే ఉన్నాయి, శరీరం లేదు. వణుకుతున్న శరీరం, గుండెల్లో గుబులు, కళ్ళలో నీళ్లు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా మంజు నా వల్ల చనిపోయిందనే బాధ నన్ను వదలడం లేదు. అప్పుడే రక్తం నా ఎదురుగా పడుతూ ఉంది. నేను నెమ్మదిగా పైకి చూశాను. తలని నోట్లో పెట్టుకొని మొండాన్ని చేతిలో పట్టుకొని ఉంది. ఆ దృశ్యాన్ని చూడగానే నా గుండె తరుక్కుపోయింది. కానీ నాకు భయం వేయడం లేదు. ఆ జీవి నన్ను చూసింది. అది ఒక్కసారి కిందకు దూకింది. దాని అసలు రూపం నా కంట కనిపిస్తూ ఉంది. భయంకరమైన రూపం. కానీ నాకు భయం వేయలేదు. నా భార్య చనిపోయిన తర్వాత నేను బతుకుండేందుకు? రావే చూసుకుందాం. కత్తిని చేతిలో పట్టుకున్నాను. ఒక్కసారిగా ఆ జీవి నా మీద దూకింది. నేను కత్తిని అడ్డంగా పెట్టాను. దాని గుండెల్లో అలా దిగిపోయింది. గాయంతో అది పక్కన ఒరిగిపోయింది. ఇదే ఛాన్స్ అని నేను దాని తలని నరికేశాను. తలను మాత్రమే కాదు, కత్తికో కండగా నరికేశాను. బాధతో అక్కడి నుంచి వెళ్తున్నాను. నా చిన్న కోరిక నా మంజుని నాకు దూరం చేసింది. నాకు ఇక జీవితంలో దుఃఖం తప్ప సంతోషం ఉండదు. కానీ నేను ఎందుకు బతకాలి? ఏమో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి, ఇటువంటి స్టోరీస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.